హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి పోయిరా మామ లిరిక్స్తో డెమో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. పోయిరా 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 మావా. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను విత్ ఇన్ ఏ మినిట్లో. మీరు చేయాల్సింది వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్టే. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకి వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను ప్రో. చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్ ఈ చివరి ఉంటుంది, కింద టాప్లో అప్లోడ్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీడియా ఫైల్ ఓపెన్ అవుతుంది, అంటే మీడియా ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీడియా మేనేజరు 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ పోయిరా మామ మహి 103 అని ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర నుంచి మీరు చేసుకున్నారు కదా, అది ఇక్కడికి వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీడియా, మీ లిరికల్ వీడియో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియోని తీసుకోండి. ఇది ఇలానే ఉంచేయండి, అవసరమైతే కింద కూడా జరుపుకోవచ్చు, ఏం లేదు. చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టొచ్చు. ఆ తర్వాత లిరిక్స్ ఉన్నాయి కదా, వదిలేయండి. లిరిక్స్ లేని దగ్గర డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేయండి. ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ ఇక్కడ ఎక్కడైతే ఉన్నాయో చిన్నగా వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళండి. ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, కొద్దిగా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఓకే, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి సెంటర్ పాయింట్ చేసి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, వదిలేద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి లేవు, ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఉంటుంది. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి, మిడిల్లోకి పెట్టండి, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి, ఒకటే ఫోటో ఉన్నా కూడా పెట్టొచ్చండి, అది పెద్ద విషయం కాదు. ఒకే ఫోటో ఉన్న మల్టిపుల్ టైమ్స్ పెట్టి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఫొటోస్ లేకపోతే మీ దగ్గర ఛాన్స్ ఉంటే చేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేస్తే 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. అది మనదే, 28,000 ఉంటారు. మహీటెక్ లోగోతో ఉంటుంది. ఫాలో చేయండి. ఫాలో చేసిన వాళ్ళకి పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. టాప్లో రైట్ సైడ్లో ఫాలో చేసిన వెంటనే ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్ ఉంటుంది, చూసుకోండి. టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, మహీటెక్ ఇన్ఫో, స్పేస్ లేకుండా సెర్చ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ సమాచారం కూడా చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి వస్తే ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే లేయర్ సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే కాపీ లేయర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ పైన క్లిక్ చేయండి. ఇవి టిక్ తీసేయండి, 1 2 3 4 ఐటమ్స్ టిక్ తీసాను. ఫొటోస్ మాత్రమే టిక్ ఉంచాను. తర్వాత లేయర్ సింబల్, పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమర్ ఆన్లో ఉంటుంది, టైమర్ని ఆఫ్ చేసి కలర్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లో ఉండాలి ఈ 2, మిగతావన్నీ గ్రీన్లో ఉండాలి. టార్గెట్ ఇచ్చారా, ఈ 2 ఆఫ్ చేయండి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఫోటో ఇలా పక్కకు వస్తుంది, బ్యాక్ బటన్ నొక్కి ఫోటో పైన క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేయండి, ఇలా 2 ఫింగర్స్ పెట్టి. మళ్ళీ చూడండి, ఇంకొక ఫోటో చివరికి వెళ్తే మీకు ఫోటో పొజిషన్ దొరికిపోతుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి జరపండి. ఇప్పుడు ప్లే చేస్తే కరెక్ట్గా వస్తుంది, చూసుకోండి. ఫోటోని మిడిల్లోకి ఉంచాలి, ఇలా చెక్ చేసుకోవాలండి. మన ఫోటో మీద డిపెండ్. ఇది పక్కకు ఉంది, ఫోటోని క్లిక్ చేసి మిడిల్లోకి డ్రాగ్ చేశాను. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. సపోర్ట్ చేయండి అబ్బా, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇలా ప్రతి ఫోటోని కరెక్ట్గా సెంటర్ పాయింట్లోకి జరుపుతున్నాను. అది మన పనేనండి జరపాల్సింది. పక్కకి అట్లా ఉంటే జరపండి. ఇది పక్కకే ఉంది, కొద్దిగా మిడిల్లోకి జూమ్ చేద్దాం ఇలా. ఓకే, రైట్. వన్స్ ప్లే చేద్దాం, అసలు ఎట్లా ఉందో చూద్దాం. సూపర్ సెట్ అయింది, రైట్. ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే క్రియేట్ చేయడం అయిపోయినట్టే. ఓకే, ఇలా వస్తుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.